भिखारी का और भिखारी का ठिकाना नहीं ఇప్పుడు నేను భికారి ఇటు అన్ని మొత్తం తిరుగుతా ఉన్నాను కాబట్టి నా ठिकाना ఉండదు ఎప్పుడు ఏ టైం అనేది ఉండదు కొద్దిగా ఓపిక ఎక్కువసేపు తీసుకోను ఎందుకంటే లంచ్ టైం కూడా అయింది మళ్ళీ ఆఖరి అవుతుంటే నన్ను తిట్టుకుంటారు అందరూ కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక న్యాయవాదులందరూ కూడా నేను పేరు పేరున నమస్కరిస్తూ న్యాయవాదులు అంటే నాకు ఎందుకు ఈ యొక్క అటాచ్మెంట్ ఉంది అని అంటే మీకు 1990s ఒక తీసుకుపోతారు ఈ 1993లో తార్నాకలో హైకోర్టు ఒక ఆర్డర్ ఉన్నప్పుడు కూడా కొంతమంది రిజర్వ్ పోలీసులు అక్కడ ఉన్నటువంటి షాప్స్ని పగలగొట్టి తీస్తూ ఉంటే నేను పోయి అడ్డుకోవడం జరిగింది నేను పోయి అడ్డుకుంటే పోలీసులు నన్ను బాగా కొట్టి అరెస్ట్ చేసి నా మీద కేసు పెట్టడం జరిగింది ఆ దెబ్బలకు నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను యమధర్మరాజు దగ్గర పోతే రానియలేను మన వెనక్కి వచ్చేసాను అటువంటి పరిస్థితిలో నేను హాస్పిటల్లో దాదాపు 2 నెలలు ఉన్నాను మేజర్ ఆపరేషన్ జరిగింది ఆ సమయంలో మొత్తం తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా న్యాయవాదులు బార్ అసోసియేషన్ని 43 రోజులు బాయ్కాట్ చేశారు అది నేను వ్యక్తిగతంగా బాయ్కాట్లకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా ఆ రోజు నా మీద తర్వాత అలీ అదిల్ అనేటటువంటి ఒక న్యాయవాది మీదుగా పోలీసులు దౌర్జన్యం చేస్తే ఈ ఇద్దరు న్యాయవాదుల మీద చేసినటువంటి నా మీద అలీ అదిల్ గారి మీద సీనియర్ న్యాయవాది ఇద్దరి మీద పోలీసులు చేసినటువంటి దౌర్జన్యాన్ని ఆ రోజు అడ్వకేట్ ఖండించి 43 రోజులు హైకోర్టు కూడా బాయ్కాట్ చేసి ఆ రోజు మనం సాధించింది జ్యుడిషియల్ కమిషన్ మీద ద్వారా అటువంటి ఒక న్యాయవాదులు నా కోసం పోరాడారు కాబట్టి అటువంటి న్యాయవాదులు ఆ రోజు నా వెంట ఉన్నారు కాబట్టి నాకు సమర్థన చేశారు కాబట్టి నేను ఈరోజు న్యాయవాదుల ఒక కమ్యూనిటీ అంటే నాకు చాలా ప్రేమ వాళ్ళందరినీ నా కుటుంబంలానే నేను చూసుకుంటానని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను అంతేకాకుండా న్యాయవాదులు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు అందరూ చూస్తూ ఉంటారు రోజు టీవీలలో మన ముఖ్యమంత్రి గారు మా సోనియమ్మ ఇచ్చిన తెలంగాణ అంటుంటారు పాడబడుతుంటారు ఈయన తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చింది మా తెలంగాణ పితామహ అనే వీళ్ళు అంటారు కేసీఆర్ గారిని మేము అంటున్నాం తెలంగాణ తెచ్చింది బీజేపీ ఎందుకంటే మా సపోర్ట్ లేకపోతే ఇది బిల్ పాస్ కాకపోయింది కానీ దీని వెనక మీకు ఉన్నటువంటి ఒక రహస్యం చెప్తాను ఈరోజు మీడియా వారి ముందు కూడా ఉన్నారు ఇక్కడ తెలంగాణ బిల్లు పెట్టే ముందు హైదరాబాద్ తెలంగాణ బార్ అసోసియేషన్ అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు సీనియర్ అడ్వకేట్ మన నరసింహారెడ్డి గారు చైర్మన్ బార్ కౌన్సిల్ ఎస్ నిరంజన్ రెడ్డి సీనియర్ అడ్వకేట్ ఇప్పుడు రాజ్యసభ మెంబర్ అక్కడ వైసీపీ నుంచి అక్కడ అయ్యారు మేము నలుగురం ఆ బిల్ కాపీ తీసుకొని అరుణ్ జైట్లీ గారి దగ్గరికి వెళ్ళి అరుణ్ జైట్లీ గారి దగ్గర సార్ ఈ బిల్లు మీరు తప్పకుండా ఇది పాస్ కావాలంటే ఎందుకంటే రూమర్స్ వెళ్ళినాయి ఆ బిల్లులో కొన్ని రుచుకున్నాయని చెప్పేసి అప్పుడు ప్రకాష్ రెడ్డి గారు నిరంజన్ రెడ్డి గారు మేము నరసింహారెడ్డి గారు అరుణ్ జైట్లీ గారు కన్విన్స్ చేసి ఎట్లయినా రేపు బిల్లు పాస్ కావాల్సిందే సార్ అన్నాం సరే మీరు చేస్తాను మీరేమి భయపడకండి ఒకసారి సుష్మా స్వరాజ్ గారిని గెలవండి అన్నారు ఎందుకంటే సుష్మా స్వరాజ్ గారు లోక్సభ లీడర్ అండ్ అరుణ్ జైట్లీ గారు రాజ్యసభ సో రాజ్యసభ లీడరు లోక్సభ కలవాలి కాబట్టి మేము మళ్ళీ సుష్మా స్వరాజ్ గారి దగ్గర పోయినాం వారు కూడా అన్నారు తప్పకుండా నేను సపోర్ట్ చేస్తాను కానీ నా మీద సోషల్ మీడియాలో అన్యాయమైనట్టుగా కొన్ని వాదనలు వస్తూ ఉన్నాయి దయచేసి మీరు 2 కోరుతున్నాను ఈ తప్పుడు ప్రచారాలు చేయకండి తర్వాత తెలంగాణ కోసం ఎవరు కూడా సూసైడ్ చేసుకోకండి నా తరఫు నుంచి మీరు కూడా కోరాలని చెప్పి వారు చెప్పడం జరిగింది ఈ 2 తర్వాత మళ్ళీ రాత్రి పూట 11 o'clock ప్రకాష్ జావడేకర్ దగ్గర మేము కూర్చుంటే ఆ రోజు బోయినపల్లి వినోద్ గారు ఎంపీ అప్పుడు కరీంనగర్ గారు తర్వాత కేశవరావు గారు ఇప్పుడు కాంగ్రెస్ ఏ పార్టీలో కాంగ్రెస్ వారు ఆ రోజు ప్రకాష్ జావడేకర్ దగ్గరకు వచ్చి వారు ఈ బిల్ని ఎట్లయినా పాస్ చేయించాలి సార్ దీన్ని ఎట్లయినా లీగల్ రుచుకు చూడకండి అని అంటే సరే అని చెప్పి ప్రకాష్ జావడేకర్ గారు దాన్ని కొన్ని మార్పులు చేసి నెక్స్ట్ డే ఆ బిల్లు పాస్ చేయడానికి పార్లమెంట్ పోయింది ఆ బిల్లు పాస్ చేసే పార్లమెంట్లో న్యాయవాదుల వారి యొక్క పాత్ర ఉంది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇది బయట మీకు చెప్పుకోలేదు ఎవరికి కానీ ఇంతమంది న్యాయవాదులు ఉన్నారు మీడియా ఉంది కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి తెలంగాణ తెచ్చింది ఎవరంటే ఇది సకల జన సమ్మెలు జరిగినటువంటి ఒక ఈ తెలంగాణ ప్రజలు కోరినటువంటి తెలంగాణ
తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారు, కానీ ఒక వ్యక్తితోనే ఒక ఎవరితోనూ రాలేదనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు ముందుకొచ్చి ఈ యొక్క తెలంగాణ తీసుకొచ్చినామో, ఈ మిత్రులారా ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. మరొక అవకాశం వచ్చింది. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం అది గతంలో ఉన్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితేంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితేంది, ఈ రెండు ప్రభుత్వాలు కూడా న్యాయవాదులకు మోసం చేస్తూ ఉన్నారు, విద్యార్థులకు మోసం చేస్తూ ఉన్నారు. ఈ ఇద్దరు కూడా రైతులతో చెలగాట మాడుతూ ఉన్నారు. ఈరోజు సమాజాన్ని, ఈరోజు తెలంగాణ సమాజాన్ని ఈరోజు విచ్ఛిన్నంగా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వికసిత తెలంగాణ మారాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు, ఈ రెండు పార్టీలు వ్యతిరేకంగా మనం పోరాడి ఈ ధర్మయుద్ధం చేసి మళ్ళీ న్యాయవాదులు ముందుకొచ్చి ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడగొట్టాల్సిన అవసరం ఉన్నది, దించాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో న్యాయవాదుల పాత్ర ఎక్కువ ఉండాలి. ఎందుకంటే దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ ఉద్యమానికైనా ముందు న్యాయవాదులు ఉన్నారు. ఏ ఉద్యమం కూడా మీరు చూస్తే మన స్వాతంత్ర యుద్ధంలో కూడా ఆ రోజు న్యాయవాదులు ముందుకు వచ్చారు. కాబట్టి మన స్వాతంత్రాన్ని మనం తీసుకువచ్చిన గడియం. తెలంగాణ ఉద్యమంలో కూడా న్యాయవాదులు ముందు ఉన్నారు కాబట్టి మనం రోజు తీసుకురావడం జరిగింది. అమెరికాలో కూడా చాలామంది న్యాయవాదులు ఈరోజు ఉద్యమంలో దిగి అక్కడ చాలా రైట్స్, బ్లాక్ రైట్స్ కానీ హ్యూమన్ రైట్స్ కానీ కాపాడే దాఖలాలు మనం చూసినాం. మన ఒబామా కూడా ఆ రోజు ఆయన కూడా లాయరే. ప్రపంచంలో చాలామంది నాయకులు లాయర్గా ఉన్నారు. లాయర్స్ అంటే దే ఆర్ ఫర్ ది హ్యూమన్ రైట్స్. ఈరోజు అడ్వకేట్స్ అంటేనే ప్రజల కోసం పోరాడతారు. అడ్వకేట్లు నిస్వార్థమైనటువంటి జీవితం వాళ్ళది. అడ్వకేట్లే ఈరోజు సమాజం కోసం పోరాడే వ్యక్తులు. మనకు సామాజిక స్పృహ ఉంటుంది, రాజకీయ పరిజ్ఞానం ఉంటుంది, రాజకీయ చైతన్యం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క తెలంగాణ ప్రజల్లో మళ్ళీ చైతన్యం తీసుకురావాలంటే అది మన ఒక న్యాయవాదులు ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. ఏ రోజైతే న్యాయవాదులు ముందుకు వచ్చి తెలంగాణ ప్రజల పక్షాన ఈ తెలంగాణ ప్రజల వ్యతిరేక విధానాలు తీసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ దింపేటటువంటి బాధ్యత కూడా మన న్యాయవాదుల మీద ఉంది. అందుకే ఈ వేదిక ద్వారా నేను న్యాయవాదులను కోరుతా ఉన్నాను. ఈ యొక్క న్యాయవాదులు ముందుకు రాండి, బీజేపీలో చేరండి, కలిసి కట్టుగా ఈ యొక్క సమాజంలో మారుస్తాం. తెలంగాణలో ఈ యొక్క ప్రభుత్వాన్ని మారుస్తాం. తెలంగాణని బంగారు తెలంగాణగా మార్చేది బీజేపీ మాత్రమే. తెలంగాణని వికసిత తెలంగాణగా మార్చేది బీజేపీ మాత్రమే అని చెప్పి మీకు తెలియజేస్తూ, ఈరోజు న్యాయవాదులు ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నారు. మీ అందరినీ మేము కోరుతా ఉన్నాను, ఎక్కడ వీలుంటే మీ క్లయింట్స్కి కానీ ఎక్కడ వీలుంటే మీరు డెఫినెట్గా ఈరోజు మీరు ముందుకు వచ్చి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలి. మనం తెలంగాణ టీఆర్ఎస్ని చూసినాము, కాంగ్రెస్ని చూసినాము, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ప్రజల్ని మనం కోరాల్సిన అవసరం కూడా ఉంది మిత్రులారా. ఈరోజు తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏ బ్రిటిషులు అయితే మన దేశం మీద 1890లో పెట్టినటువంటి చట్టాలు మన దేశంలో రుద్దాడో ఆ కలోనియలిజం, ఆ యాంటీ కలోనియలిజం భావంతో డీకలోనైజేషన్ చేస్తూ మన పాత చట్టాలు, బ్రిటిష్ వారు పెట్టిన చట్టాలని మనం మార్చి కొత్త చట్టాలు తీసుకువచ్చిన ఘనత నరేంద్ర మోదీ గారు. కాబట్టి మిత్రులారా, దేశంలో మార్పు రావాలి, సమాజం మారాలి, వ్యవస్థ మారాలంటే న్యాయవాదులు ముందుకు రావాలి. న్యాయవాదులు ముందుకు వస్తేనే మనం మార్పగలుగుతాం ఈ సమాజాన్ని, ఈ ప్రభుత్వాన్ని. కాబట్టి మిత్రులు ఒకేసారి మీరు చివరికి ఒక మాట మాట్లాడతాను. మీరు ఈ యొక్క న్యాయవాదుల ఒక జీవితం ఏతుందో మనకు తెలుసు, మన క్లయింట్స్ ఇవన్నీ మన వీఆర్ హియర్ టు ఫైట్ ఫర్ ది రైట్స్ ఆఫ్ ది పీపుల్. మన కోసం ఎప్పుడు న్యాయవాది తన కోసం ఎప్పుడు పోరాడలేదు. న్యాయవాదులు కేవలం ప్రజల కోసం పోరాడతారు. అండ్ దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఇన్ దిస్ ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్ అందుకనే నోబుల్ ప్రొఫెషన్, బికాజ్ వీ ఫైట్ ఫర్ అదర్స్, వీ డోంట్ ఫైట్ ఫర్ అవర్ సెల్ఫ్. మన క్లయింట్ వస్తారు, ఫీజు ఇచ్చినా ఇవ్వకుండా మనం వాదిస్తాం, అతను కోర్టులో గెలిపిస్తాం, ఓడతాడు, అది వేరే మాట. కానీ మనం పోరాడేది ప్రజల ఒక హక్కుల కోసం. ఈ ప్రజల హక్కులు ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులు కలరపడతాం. తెలంగాణ ప్రభుత్వం అబద్ధాల ప్రచారం చేసింది. ఏ పార్టీ అయితే మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఒక అంశాలని అమలు పరచట్లేదో వాళ్ళని ఏమంటామంటే మోసగాళ్ళమంటాం. ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ దగా ఏదైతే ప్రజలతో చేసిందో దాన్ని గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 100 కోట్లు ఇచ్చినా 100 కోట్లు ఇచ్చినా చెప్పుకుంది. ఆ 100 కోట్లు బయటికి తీసుకువచ్చిందే నేను కౌన్సిల్లో మాట్లాడి ఈరోజు చేస్తా ఉన్నాం. ఇది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అడ్వకేట్స్కు హౌసింగ్ ప్లాట్స్ ఇవ్వాలి. అడ్వకేట్స్కు మీరు వెల్ఫేర్ ఫండ్ ఏదైతే మన బార్ కౌన్సిల్ ఇస్తుందో గవర్నమెంట్ దానికి మ్యాచింగ్ గ్యారంటీ ఇవ్వాలి.
కొన్ని ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి, దానికి మధ్యప్రదేశ్లో అక్కడ ఇక్కడ ఇస్తూ ఉన్నారు. మీరు కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఈరోజు ఈ యొక్క వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మిత్రులారా. అంతేకాకుండా మనం చివరికి ఒక మాట చెప్తాను మీ అందరికీ. అడ్వకేట్స్ అనే ఒక ఏదైతే కమ్యూనిటీ ఉందో ఇక్కడ అందరు కూడా నేను పేరు పేరున ఒక నమస్కరిస్తూ చివరికి ఒక మాట మీద చెప్పదలుచున్నాను. న్యాయవాదుల ఒక ఏదైతే పాత్ర ఉంటుందో ఉద్యమాల్లో చాలా పెద్ద పాత్ర కాబట్టి మనందరం కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి, మన కుటుంబాన్ని మనం చూసుకోవాలి. కానీ మనం ఫస్ట్ దేశం కూడా ఆలోచించాలి, నేషన్ ఫస్ట్ అనేది మనం చూసుకోవాలి. కాబట్టి ప్రజల గురించి దేశం గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం మనకుంది. ఈరోజు అబద్ధాలు ఆడుతూ ఉన్నాం. ఎప్పుడో 10-15 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన తీసుకొచ్చి ఇదే ప్రభుత్వం ఆ కేసును మూసేసి ఇదే ప్రభుత్వం ఆ ఒక కేసులో ఉన్నటువంటి ఒక ముద్దాన్ని క్లీన్ చిట్ ఇచ్చేసి ఇదే ప్రభుత్వము దాన్ని నిరూపించలేక కాగితాలు తీసుకున్న హైకోర్టులో పడేసినటువంటి ఒక కేసుని మళ్ళీ తోడుతూ ఉన్నారు. కానీ ధర్మం మన పక్షాన ఉంది మిత్రులారా, ధర్మం మన పక్షం ఉంది. ఈ ధర్మం మన పక్షం ఉంది కాబట్టి ఈ అధర్మమైనటువంటి యొక్క ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా మనం ధర్మ యుద్ధం చేయాలి. మీరు కలిసి రండి, మనందరం కలుపుతాము, ఈ యొక్క ప్రభుత్వాన్ని దింపుదాము, ధర్మ యుద్ధం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యొక్క న్యాయవాదులందరూ కూడా ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.